ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. తులసిరెడ్డి గారు, ఓవరాల్ గా మహానాడు ముగిసింది, ఏం చెప్తారు మీరు? ఈ 3 రోజులు నిర్వహించిన మహానాడు కోసం మీ ఒపీనియన్ ఏంటి? అది మహానాడు అనే దానికంటే మహాగోడు, మహాబోరు, మహానస అని అంటే బాగుండేది. లేదా సుత్తినాడు, లేదా డబ్బా నాడు, సొంత డబ్బా కొట్టుకుంటాంలా, లేదంటే చెక్క భజన నాడు అని పెట్టింటే కన్నా అది అప్రోప్రియేట్ పదాలుగా ఉండేది. ఇక్కడ అంతా అతి, ఏది అతి, అట్టహాసము, ఆడంబరము, అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు పెద్దలు. అలాగే ప్రతి పార్టీకి పుట్టినరోజు ఉంటుంది. కాంగ్రెస్ కూడా డిసెంబర్ 20 పుట్టినరోజు, అంటే అన్ని పార్టీలకు. తెలుగుదేశం పార్టీకి 2, ఒకటి పుట్టినరోజు ఏమో మార్చి 29, ఎన్టీఆర్ జన్మదినం ఏమో మే 28. కాబట్టి దీంట్లో మార్చి మే 28 పెడుతున్నారు. అది జరుపుకోవచ్చు. కానీ ఏదో ప్రపంచంలో రాజకీయ పార్టీలే లేనట్టు, దేశంలో రాజకీయ పార్టీలే లేనట్టు, రాష్ట్రంలో రాజకీయ పార్టీలే లేనట్టు, ఇలా ఒక్క పార్టీ ఉన్నట్టు, వీళ్ళే శాశ్వతంగా పరిపాలించినట్టు గతంలో, ఇప్పుడు, రేపు కూడా అది ఓవర్ వచ్చేసి ప్రతిదీ అతి ఎక్కువ చేశారు అనిపిస్తుంది. తర్వాత డోసు ఏదైనా సరే, మెడిసిన్స్ కూడా డోసు ఎక్కువైతే వికటిస్తాయి. కాబట్టి ఇక్కడ డోసు అతి ఎక్కువ అనిపించింది. అట్టహాసము, ఆడంబరము, దుబారా. ఈ నేపథ్యంలో అధికార దుర్వినియోగం. ఈ డబ్బులన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఒకవేళ నాయకులు ఖర్చు పెట్టారనుకున్నాం, ఎక్కడి నుండి వస్తాయి వాళ్ళకు? ఎక్కడ ఏమైనా వచ్చేసి సేద్యం చేసి కూలి పని చేసి సంపాదించారా? దోపిడీనే కదా. కాబట్టి ఓవరాల్ గా ఈ మహానాడుతో టీడీపీ అంటే ఇంతవరకు తెలుగుదేశం పార్టీ అనుకునే వాళ్ళు, ఈ మహానాడు చూసినాక సామాన్య ప్రజలు ఇది తెలుగు దోపిడీ పార్టీ, టీడీపీ అంటే దేశం తీసేసి దేశం ప్లేస్ లో దోపిడీ, తెలుగు దోపిడీ పార్టీగా ఈ యొక్క మహానాడు తర్వాత ప్రజల దృష్టిలో పడింది. మరీ ముఖ్యంగా కడపనే ఎందుకు ఎంచుకున్నారు? ఇన్ని సంవత్సరాలుగా ఇప్పటి వరకు లేనిది కడపలో పెట్టేంత సాహసం టీడీపీ వాళ్ళు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది లోకేష్ గారే దీనికి ప్రోత్సాహం ఇచ్చారు అనేది కూడా కొంతమందిలో వినిపిస్తున్న మాట. మీరేం చెబుతారు? నేను దాంతో ఏకీభవించనమ్మా. ఎందుకంటే నేను ఉడక గతంలో టీడీపీలో ఉన్నాను ప్రారంభంలో. ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మహానాలు హైదరాబాద్ లో పెట్టారు. తర్వాత విశాఖపట్నం పెట్టారు, విజయవాడ పెట్టారు, తిరుపతి పెట్టారు. తర్వాత ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ఆ పక్క పోయింది కాబట్టి ఉన్ని దాంట్లో ఒక్కటి పెట్టుకుంటూ వస్తారు. ఆల్రెడీ విశాఖపట్నం పెట్టారు, విజయవాడ పెట్టారు, తిరుపతి పెట్టారు. ఇంతకుముందు వచ్చేసి ఒంగోలులో కూడా పెట్టారు. ఈసారి కడప పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి పెడతారు. కడప కూడా ఇప్పుడు సిటీనే. తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా 7 సీట్లకు 5 వచ్చాయి. తర్వాత డబ్బులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు బాగా, ఎమ్మెల్యేలు. ప్రభుత్వం పార్టీ కొంత పెట్టినా, ప్రభుత్వం దుర్వినియోగం జరిగినా కొంత డబ్బులు వసూలు చేసేవాళ్ళు, ఖర్చు పెట్టే వాళ్ళు కూడా దొరికినారు. కాబట్టి మంచి స్థలం దొరికింది, పార్కింగ్ కానీ మొత్తము. కాబట్టి ఆ నేపథ్యంలో వీళ్ళు ముందుకు వచ్చారు. కడప జిల్లా వాళ్ళు వచ్చేసి ముందుకు వచ్చారు. పార్టీ కూడా వచ్చేసి గతంలో ఒంగోలు పెట్టాము కాబట్టి ఈసారి ఇక్కడ పెడదామని. అంతే తప్ప ఇది ఏదో చాలా మంది అనుకుంటారంటే ఏదో ఇది వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట ఇప్పుడు అది అనేది కరెక్ట్ కాదు. యాక్చువల్గా కడప వైఎస్ కుటుంబానికి కడప కంచుకోట కాదు, చిత్తూరు జిల్లా చంద్రబాబు కంచుకోట కాదు. మనం ట్రాక్ రికార్డ్ చూస్తే అనేక సందర్భాలు కడప జిల్లాలో ఓవరాల్ గా టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. 1983లో, 1985లో, 1994లో, 1999లో, 2024లో 5 సార్లు టీడీపీకి మెజార్టీ వచ్చింది కడప జిల్లాలో. ఈవెన్ 11కు వచ్చేసి 8 వచ్చినాయి ఒకసారి, తర్వాత 10కి 8 వచ్చిన సందర్భం ఉంది. కాబట్టి పులివెందలు అంటే డెఫినెట్ గా వైఎస్ కుటుంబానికి ఇంతవరకు ట్రాక్ రికార్డు సరే వేరియస్ కారణాల వలన 10 సార్లు ఎన్నికలు జరిగితే టీడీపీ ఆపుతుంది, 10 సార్లు ఆ కుటుంబమే గెలిచారు. అదేవిధంగా కుప్పం వచ్చేసి 10 సార్లు ఎన్నికలు జరిగితే 10 సార్లు టీడీపీని వచ్చింది, 8 సార్లు చంద్రబాబు నాయుడు, 2 సార్లు రంగస్వామి నాయుడు. కాబట్టి అంతవరకు వచ్చేసి కొంత సరే, అది కూడా వేరియస్ కారణాలు అనుకోండి. డబ్బు ఖర్చు పెట్టకుండా ఏం గెలవలే. ఇక్కడ కూడా పులిందల్లో కానీ కుప్పంలో కానీ ఆయన కానీ ఈయన కానీ ఎన్నికల్లో ప్రతి ఎన్నికల్లో డబ్బు పంపే జరిగేది. ఇక్కడ కూడా మిగతా పార్టీల కంటే ఎక్కువ పంచుతారు వీళ్ళు. సరే, ఏదైనా సరే వివిధ కారణాల వలన చెప్పొచ్చు. కానీ కడప వచ్చేసి కడప జిల్లా కంచుకోట కాదు, కడప నా అసెంబ్లీ కంచుకోట కాదు, కమలాపురం పక్కన ఇప్పుడు పెట్టింది వచ్చేసి యాక్చువల్ గా
పేరుకే కడప కానీ కమలాపురం అసెంబ్లీ కింద వస్తుంది. కమలాపురం అసెంబ్లీ కంచుకోట కాదు, హ్మ్. కడప అసెంబ్లీ కంచుకోట కాదు, కడప జిల్లా కంచుకోవటం కాదు వైఎస్ కుటుంబానికి. కానీ చాలా మంది వచ్చేసి దూరం నూనె దూరంగా ఉండే వాళ్ళు వచ్చేసి అనుకుంటూ ఉంటారు, కానీ ఆ పరిస్థితి ఏం లేదు ఇక్కడ. ఒక పులిందల వరకు ఆడ కుప్పం వరకు కొంచెం చెప్పొచ్చు. కాబట్టి ఇదేమి రొటీన్ వ్యవహారం. నా అభిప్రాయం వచ్చేసి ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఏమనుకున్నారేమో కానీ నా దృష్టిలో అయితే ఇది రొటీన్ వ్యవహారం తప్ప దీంట్లో పెద్దగా చెప్పుకోదగ్గది ఏం లేదని నా అభిప్రాయం. అంటే వెళ్ళడానికి ముందే ఆ జిల్లా పేరు మార్చి వెళ్ళడాన్ని కూడా అది ఒక స్ట్రాటజీలో భాగమే అని కూడా కొంతమంది అభిప్రాయం. కానే కాదు. అది చాలా మందికి తెలియదు. యాక్చువల్గా ఏమైందంటే హా. కడప అనే పేరు వచ్చేసి ఈవెన్ మొత్తం రాయలసీమలో కర్నూలు, చిత్తూరు, అనంతపురం లేనప్పుడే అప్పుడు బళ్ళారి జిల్లా, కడప జిల్లా ఉన్నాయి. కడపకు వచ్చేసి సిద్ధవటం అనేది హెడ్ క్వార్టర్స్ గా 4 ఏళ్ళు ఉన్నది, మళ్ళీ కడపకు మార్చారు. కాబట్టి కడప అనే పేరు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి తిరుమలకు తొలి గడప కడప. ఆ నేపథ్యంలో వచ్చేసి 200 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉన్నటువంటి పేరు అది. 200 సంవత్సరాలుగా ఆ పేరుతో ఉంది. దానికి వెంకటేశ్వర స్వామికి అటాచ్మెంట్. అందువల్ల కడప గతంలో వచ్చేసి GUDDA PAH అని పెట్టేవాళ్ళు. కడప ఇంగ్లీష్ లో తెలియక KADAP అని మా మధ్యలో మార్చారు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు 2009 ఆయన చనిపోయిన మరుసటి రోజు రోషే గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశమైనప్పుడు ఆయన స్మారకార్థము ఏమైనా చేస్తే బాగుంటున్నప్పుడు అప్పుడు అరుణ్ కుమార్ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్, ఆయన పేరు పెడితే బాగుంటుంది కడప ఇలాగంటే మినిట్స్ లో వైఎస్ఆర్ జిల్లా అని పెట్టారు. యాక్చువల్ గా వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాని అప్పుడే పెట్టిండాల్సింది. అది అప్పుడేం చర్చకు రాకుండా వైఎస్ఆర్ జిల్లా పెట్టారు. అది జిల్లా కలెక్టర్ పంపించారు. అప్పుడు నేను డిఎల్ రవీంద్రారెడ్డి గారు అప్పుడు రోషే గారు చెప్పాము, అన్న కడప పేరు పోతుంది, వైఎస్ఆర్ కడప జిల్లా పెట్టండి నా బాగుంటుంది చెప్పేసి మేము రిటర్న్ గా కూడా ఇచ్చాము. వచ్చేసి అప్పుడే వచ్చేసి ఇప్పుడు ఈ మూమెంట్ లో ఎందుకు తులసిరెడ్డి అది పెద్ద గొడవ చేస్తారు, ఆ మినిస్టర్ అయిపోయింది చెప్పేసి ఆ వైఎస్ఆర్ జిల్లాగా అని పెట్టారు. దాని తర్వాత వచ్చేసి అనేక మంది వైఎస్ఆర్ ఇంపార్టెంట్ జిల్లాకు, కడప ఇంపార్టెంట్, తిరుమలకు వెంకటేశ్వర స్వామికి సంబంధించి కడప పేరు ఉండాలా, రాజశేఖర జిల్లా వాడగట్టు వైఎస్ఆర్ ఉందని చెప్పేసి వైఎస్ఆర్ కడప జిల్లా కావాలని కడప జిల్లా ప్రజలు మేమందరం కూడా అడిగాం. దాన్ని వచ్చేసి గత ప్రభుత్వం పట్టించుకోవాలా, ఈ ప్రభుత్వం పట్టించుకునేది. ఈ ప్రభుత్వం కూడా మేము పెద్ద సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దానికి ప్రధాన కారకుడు నేనే అనమాట. వైఎస్ఆర్ కడప జిల్లా పెట్టాలా, కడప పేరు ఉండాలని చెప్పేసి. కాబట్టి ఈడ వైఎస్ఆర్ పేరు తీసేలా, వైఎస్ఆర్ పేరు ఉంది, కడప పేరు ఉంది, రెండు ఉన్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా. కాబట్టి వెంకటేశ్వర స్వామి కడప ఇది యాక్చువల్ గా వచ్చేసి 2 నెలల కిందటే జరిగింది. దాన్ని కలెక్టర్ పంపించిన తర్వాత కలెక్టర్ దానికి కొంత టైం ఉంటుంది, ఈ లోపల పంపించారు. అది మొన్న వచ్చేసి గెజెట్ నోటిఫికేషన్ అయింది. యాక్చువల్ గా 2 నెలల కిందటే అయిపోయింది. ఇది ఇప్పుడు కొత్తగా ఈ రోజు అయింది కాదు, 2 నెలల కిందటనే దాన్ని డిసైడ్ చేసి కలెక్టర్ పంపించారు. ఎవరైనా అబ్జెక్షన్స్ ఉంటే పెట్టుకోమని. ఎవరు అబ్జెక్షన్స్ పెట్టుకోవాలా, అది మొన్న వచ్చేసి నోటిఫికేషన్ ఇచ్చారు. అంతే తప్ప దీంట్లో ఇప్పటికే ఉంది వైఎస్ఆర్ పేరు ఉంది, కడప పేరు ఉంది, వైఎస్ఆర్ కడప జిల్లా. అది ఓన్లీ కడప జిల్లా కాదు, వైఎస్ఆర్ కడప జిల్లా. కాబట్టి దాంట్లో పెద్ద ఏం లేదు. సరే, ఇప్పుడు మనం ఒకసారి మహానాడులో అసలు ఏం జరిగిందో చూద్దాం. మొట్టమొదటిగా ఈ 6 గ్యారెంటీలు ఎక్కడికి వెళ్ళిపోయాయో తెలియదు కానీ 6 శాసనాలు అయితే ప్రస్తుతానికి తెర మీదకి వచ్చాయి. అసలు 6 గ్యారెంటీలు ఏంటి, శాసనాలు ఏంటి, డిఫరెన్స్ ఏంటి, దానికే దిక్కులేదు. దీని పరిస్థితి ఏంటి, ఏమంటారు? కరెక్ట్ గా మీరు కరెక్ట్ గా చెప్పారమ్మా. సూపర్ 6 సూపర్ ప్లాన్, ఆడ సూపర్ 6 అని తర్వాత వచ్చింది. ఇక్కడ 6 శాసనాలంట. ఇప్పుడు పేరు వచ్చేసి పిల్లిని మార్చాలమంటారు, కుక్కను సునకమంటారు, నక్కను జంబూకం అంటారు. అట్లా పేర్లు మార్చినట్టు అమ్మను మమ్మీ, నాన్నను డాడీ అన్నట్టు శనిక్కాయ విత్తనాలను ఇండియా బాదం అంటారు బాంబేలో. ఆ విధంగా వచ్చేసి ఇక్కడ సూపర్ 6 ఆల్రెడీ చెప్పారు, అది ఫ్లాప్ అయిపోయింది. ఇప్పుడు ఈయన లోకేష్ ఏదో ఆయన పెద్ద గండికోట రహస్యాన్ని కనుక్కున్నట్టు ఆయన వచ్చేసి 6 శాసనాలంట. దీంట్లో అన్ని సూపర్ 6 ఒక కార్యకర్త తప్పని చేసి మిగతా అన్ని సూపర్ 6 దాంట్లో ఒక్కొక్కటి తీసుకుంటే ఒకటేమి కార్యకర్తే అధినేత, చూస్తే చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కానీ ఒకవైపు మహానాడులో ఆ తీర్మానం ప్రవేశపెడుతున్నారు. అదే సమయంలో కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర తెలుగుదేశం పార్టీ దళిత మహిళా కార్యకర్త చిప్పగిరి మీనాక్షి సెల్ టవర్ ఎక్కింది. దేనికి ఎక్కింది? టీడీపీలో కార్యకర్తలను పట్టించుకోవడం లేదు, విస్మరిస్తున్నారు అనే దానికి నిరసనగా
ఎవరు? ఒక మహిళ, పేరు వచ్చేసి చెప్పగిరి మీనాక్షి. ఒక దళిత మహిళ, నేను టీడీపీకి 20 సంవత్సరాల నుండి నేను ఉన్నాను, నన్ను వచ్చేసి ఎవరు పట్టించుకోవడం లేదు, నన్నే కాదు కార్యకర్త పట్టించుకుని చెప్పేసి ఇక్కడ మహానాడు తీర్మానం వచ్చేసి కార్యకర్తే అధినేత అని ఇక్కడ తీర్మానం పాస్ చేస్తే ఆవిడ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపింది. ఇది మొదటి శాస్త్రం యొక్క పరిస్థితి. ఇక రెండవ శాస్త్రం వచ్చేసి యువగలం అంట. అక్కడేమో సూపర్ 6 లో నిరుద్యోగ భృతి, ప్రతి నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు ఆర్థిక సహాయం. 2024-25 ఇవ్వలేదు, 25-26లో బడ్జెట్ లో ప్రవేశపెట్టలేదు. ఇప్పుడు మహానాడులో దాని గురించి ప్రస్తావన లేదు. నిరుద్యోగ వృత్తి ప్రస్తావన లేనటువంటి యువగలం. ఇది రెండవ శాస్త్రం యొక్క పరిస్థితి. మూడవది సామాజిక న్యాయం. సూపర్ 6 లో సామాజిక న్యాయం గురించి ఒకటి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్. 24-25 ఇవ్వలేదు, 25-26లో బడ్జెట్లో కూడా పెట్టలేదు. ఈ సందర్భంగా వచ్చేసి దాని గురించి ప్రస్తావించనే లేదు మహానాడులో. కానీ సామాజిక న్యాయం అంట. అది మూడవ శాస్త్రం యొక్క దుస్థితి. నాలుగవది స్త్రీ శక్తి. సూపర్ 6 లో ఆడబిడ్డ నిధి అంటే 19-59 సంవత్సరాల మధ్య వయసులో ఉండే ప్రతి మహిళకు, ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 రూపాయలు. ఇది ఆడబిడ్డ నిధి. ఇక్కడ ఏమొచ్చేసేసి ఆడబిడ్డ నిధి 24-25లో ఇవ్వలేదు పైసా, 25-26లో బడ్జెట్ లో పెట్టా. ఇప్పుడు దీని గురించి ప్రస్తావనే లేదు. కానీ ఇది స్త్రీ శక్తి అంట. ఇది నాలుగవ శాస్త్రం యొక్క పరిస్థితి. ఐదవది అన్నదాతకు అండ. సూపర్ 6 అన్నదాత సుఖీభవ. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఇంతవరకు పైసా ఇవ్వలే, ఏదో ఈసారి ఇస్తామంటున్నారు, ఏమి ఇస్తారో తెలియదు. అది అన్నదాత సుఖీభవ. ఇక్కడ అన్నదాత అండంట ఐదవ శాస్త్రం. ఇంకా ఆరవది మరింత విచిత్రమైనటువంటి శాసనం. ఏమి? తెలుగు జాతి విశ్వఖ్యాతి. తెలుగు జాతి విశ్వఖ్యాతి. ఇది ఆరవ శాసనం. ఒకవైపు పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి జీవో 80 ద్వారా రద్దు చేశాడు. దాన్ని ఈయన కొనసాగిస్తున్నాడు జీవో 85ను. తెలుగుదేశం పాలనలో ప్రాథమిక పాఠశాల విద్యలో, ప్రాథమిక సెకండరీ విద్యలో తెలుగు మాధ్యమం లేదు. రాష్ట్రంలో ఉండే పిల్లలకు తెలుగు భాష రాదు, తెలుగు చదివేది రాదు, మాట్లాడేది రాదు. రాష్ట్రంలోనే తెలుగు భాష, తెలుగు జాతి అంతరించిపోతుందేమో, మన మాతృభాష తెలుగు భాష మృత భాష అవుతుందేమో, తెలుగు జాతి అస్తిత్వం పోతుందేమో అని చెప్పేసి మొత్తం భాషాభిమానులు భయపడిపోతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి ఉంటే ఈయన తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట. ఇక్కడ దిక్కు లేదు. అమ్మకు అన్నం పెట్టని ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్లు రాష్ట్రంలో పిల్లలకు తెలుగు భాష ఓనమాలు నేర్పే దిక్కు లేక ఇంగ్లీష్ మీడియం పక్కన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సాలో తెలుగు మాధ్యమం స్కూల్స్ కొన్నెన్నో ఉన్నాయి. కానీ తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడినటువంటి రాష్ట్రంలో ఏ దానికోసం అయితే రామారావు గారు పార్టీ స్థాపించారో, దేనికి స్థాపించారు ఆయన? తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం ఆయన వచ్చేసి పార్టీని స్థాపించే ఆ పేరు పెట్టుకొని వీళ్ళు తెలుగుదేశం పాలనలో పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని వచ్చేసి రద్దు చేస్తారు. వీళ్ళు తెలుగు జాతి గురించి, తెలుగు భాష గురించి విశ్వఖ్యాతి అంట. సిగ్గు ఉండాలి వచ్చేసి ఆ మాట అనే దానికి. నిజంగా మీకు అదే ఉంటే, ఆ శాసనం ఉంటే ఇమీడియట్ గా జీవో 85 రద్దు చేయండి. లేదా మా పార్టీ పేరు తెలుగుదేశం కాదు, ఇంగ్లీష్ దేశం అని తీర్మానం అన్నా చేసి ఉండాలా. అదేనా చేసినది, ఇది చేసి ఉండాలా. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టునుంటావని జీవో 85 రద్దు చేసి తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలా. లేకుంటే మీ పార్టీ పేరు తెలుగుదేశం కాదు, ఇంగ్లీష్ దేశంను మార్చుకోవాలా. అది కాకుండా తెలుగు జాతి విశ్వఖ్యాతి అంట, సిగ్గు లేకపోతే. ఓకే సార్, ఇప్పుడు అది 6 శాసనాల పరిస్థితి. ఇప్పుడు ఈ 6 గ్యారంటీలు నాకు తెలిసి సంవత్సరం మాత్రమే కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇంకొక 4 ఏళ్ళు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుల ఊబిలోకి నెట్టేశారు కాబట్టి కాస్త సమయం కావాలి అని నేరుగా చంద్రబాబు నాయుడు గారే చెప్పడం మనం చూసాం. చాలా చేయాలని ఉంది, బట్ దానికి వనరులు సహకరించట్లేదు అని. రాబోయే ఈ 4 సంవత్సరాలలో అది 6 గ్యారంటీలు అంటారా, 6 శాసనాలు అంటారా, ఏదైనా ఒకటి ప్రజలకు చేస్తే మేలే కదా. చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అంటారా మీరు? ఇది కూడా ఒక స్ట్రాటజీనా? అమ్మా, ఆయన ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అంటే మనం కూడా వచ్చేసి ఏదో తెలుసో తెలియక చెప్పినా అనుకోవచ్చు.
గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తర్వాత వచ్చేసి 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. కాబట్టి తెలియక చెప్పింది ఏం కాదు కదా. ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ పథకాలు తెలుసు, కొత్త సూపర్ 6 కొత్త పథకాలు తెలుసు, అన్ని తెలిసే వచ్చేసి హామీ ఇచ్చారు. రెండవది, పోనీ అధికారానికి వచ్చిన 1 నెల 2 నెలలు 3 నెలలు అంటే అర్థం ఉంది. దాదాపు సంవత్సరం అయిన తర్వాత నీ ఇంతకంటే చేసేది ఏముందమ్మా? నువ్వు రైతుకు వచ్చేసి వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రంలో రైతుకు సంబంధించి అన్నదాత సుఖీభవ 1 సంవత్సరం ఎగ్గొట్టినాక ఇంకా మీకు ఏమి క్రెడిబిలిటీ ఉంది? మహిళల విషయంలో కానీ, రైతుల విషయంలో కానీ, నిరుద్యోగ యువత విషయంలో కానీ, విద్యార్థుల విషయంలో కానీ మనం అనేక చెప్పడం లేదు. మీరు ఆరు పథకాలు మీరు చెప్పినటి సంవత్సరము అయినాక అమలు చేయనప్పుడు ఇంకా మీకు వచ్చేసి కొత్తగా వచ్చేసి ఆకాశం ఊడిపోతాయి డబ్బులు. ఏ సంవత్సరం ఆ సంవత్సరం జీతాలేమో ఉద్యోగులకు నెలలకు ఇవ్వాల్సిందే, పెన్షన్లు ఇవ్వాల్సిందే. కాబట్టి నువ్వు కొత్తగా ఏం చేస్తావు? ఒక దిక్కొచ్చేసి ధరలు అన్నా పెంచాలా, బాధుడన్నా బాధాడా, అప్పన్నా ఎక్కువ తేవాలా, దానికి పరిమితులు ఉంటాయి. సంపద సృష్టిస్తాను, సంపద సృష్టించింది కాదు, సంపద ఆవిరైపోతుంది. అయినా సంపద సృష్టిస్తా అన్నాడు, సంపద ఆవిరైపోతుంది. దానికి ఎగ్జాంపుల్ 2023-24లో రూపాయి రాక, రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి రాక, అప్పులు కాకుండా కేంద్రం నుండి గ్రాంట్ అండ్ పన్నులో వాటా, రాష్ట్రంలో ట్యాక్సెస్ నాన్ ట్యాక్సెస్ రెవెన్యూ కలిసి రూపాయి రాక అంటారు. ఎంత వచ్చింది 2023-24లో? అంటే వైకాపా చివరి సంవత్సరంలో 1,73,963 కోట్ల రూపాయలు వచ్చింది. కానీ చంద్రబాబు ఫస్ట్ ఇయర్ పాలనలో 2024-25లో 1,68,443 కోట్లు. ఎవరి ఇయర్ 10% పెరగాలి. 10% పెరగాల్సింది 5,520 కోట్లు తగ్గింది. దీని సంపద సృష్టించమనాలనా, సంపద ఆవిరనాలనా? తర్వాత వచ్చేసి కేంద్రం నుండి గ్రాంట్, డబుల్ ఇంజన్ కదా, డబుల్ ఇంజన్ లో కేంద్రం నుండి గ్రాంట్స్ ఎక్కువ రావాలి కదా. కానీ 2023-24లో కేంద్రం నుండి వచ్చినటువంటి గ్రాంట్ 34,695 కోట్లు కాకు ప్రకారం చెప్తున్నా నేను. అదే 2024-25 చంద్రబాబు ఫస్ట్ ఇయర్లో వచ్చింది 20,135 కోట్లు. అంటే కేంద్రం నుండి రావాల్సిన దాంట్లో 1 ఇయర్కే 14,563 కోట్లు తగ్గింది. ఇంకా ఏం డబుల్ ఇంజిన్. కాబట్టి సంపద సృష్టించింది లేదు, కేంద్రం నుండి గ్రాంట్ తెప్పించింది లేదు. కోరిక వచ్చేసి అన్నమయ్యను వచ్చేసి నిర్మించడానికి దిక్కు లేదు. కానీ బనకచెర్ల పోలవరం వచ్చేసి 80,000 కోట్లతో తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తారని తెలుసు సార్. కడప మహానాడు మీటింగ్ జరిగితే అన్నమయ్యకు వచ్చేసి దానికి దిక్కు లేదు. 3 ఏళ్ళు అయింది, కొట్టుకొని పోయింది, 40 మంది చనిపోయినారు. దానికి దిక్కు లేదు. కానీ బనకచెర్ల పోలవరం బనకచెర్ల 82,000 కోట్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తాను. కాబట్టి అన్ని ఉత్తర కుమార ప్రగల్భాలు. ఉత్తర కుమారుడు వచ్చేసి మహాభారతంలో ఆ ప్రకారంగా ఉంది.